వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల పోరు అప్పుడే మొదలైంది. విరుద్ నగర్ వేదికగా 1,00,000 మంది కార్యకర్తలతో డిఎంకే తన రాజకీయ బలాన్ని చాటుకుంది. మిషన్ 200 నినాదంతో స్టాలిన్ క్యాడర్ లో జోష్ నింపగా, అన్నా డిఎంకే మాత్రం దీనిని ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అంటూ ఎద్దేవా చేస్తోంది. అసలు ఈ పొలిటికల్ వార్ ఏ మలుపు తిరుగుతోంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. తమిళనాడు గడ్డపై ఎన్నికల నగారా ముగింది. విరుద్ నగర్ లో జరిగిన డిఎంకే యువజన విభాగం సదస్సు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 1,00,000 మంది యువ సైనికులు తరలి వచ్చిన ఈ సభలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాబోయే ఎన్నికల కోసం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు సాధించటమే మన లక్ష్యమని, దీనికోసం ప్రతి కార్యకర్త శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభ ద్వారా తన కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను యువతలో తిరుగులేని నేతగా నిలబెట్టే ప్రయత్నం చేశారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సభలో స్టాలిన్ తన ప్రసంగంలో ప్రధానంగా సెంటిమెంట్ అస్త్రాలను ప్రయోగించారు. 3 భాషల విధానం పేరుతో కేంద్రం హిందీని రుద్దాలని చూస్తోందని, మన భాషను కాపాడుకోవటమే మన మొదటి కర్తవ్యమని ఆయన ఉద్ఘాటించారు. హిందీని రుద్దటం అంటే మన అస్తిత్వాన్ని తుడిచిపెట్టటమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ తంబీలను ఆలోచింపజేస్తున్నాయి. అలాగే నీట్ పరీక్షలపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. పేద విద్యార్థులను డాక్టర్లు కానివ్వకుండా కేంద్రం కుట్ర చేస్తోందని, సామాజిక న్యాయాన్ని కాపాడగలిగే ఏకైక పార్టీ డిఎంకే మాత్రమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే డిఎంకే చేసిన ఈ మెగా షోపై ప్రతిపక్ష అన్నా డిఎంకే ఎదురుదాడికి దిగింది. అన్నా డిఎంకే నేత కోవై సత్యన్ ఈ సభను ఒక నవ్వులాటగా అభివర్ణించారు. ప్రజల సమస్యల గురించి చర్చించాల్సిన అధికార పార్టీ తండ్రి కొడుకులు ఒకరినొకరు పొగుడుకోవటానికి ఇంత ఖర్చు చేసిందని ఆయన మండిపడ్డారు. ఇది కేవలం స్టాలిన్ తన కొడుకు పట్టాభిషేకం కోసం చేసుకున్న కుటుంబ వేడుకని, ఇందులో ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. అంతేకాదు, తమ నేత ఎడప్పాడి పళనిస్వామి విసిరిన చర్చా సవాల్ను స్టాలిన్ ఎందుకు స్వీకరించడం లేదని అన్నా డిఎంకే ప్రశ్నించింది. ఒక వేదికపై నేరుగా చర్చకు రమ్మంటే రాకుండా ఇలా మైకులతో హంగామా చేయటం స్టాలిన్ భీరుత్వానికి నిదర్శనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. డిఎంకే పాలనలో అవినీతి పెరిగిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నా డిఎంకే ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకవైపు స్టాలిన్ 200 సీట్ల టార్గెట్ పెడితే, మరోవైపు అన్నా డిఎంకే కోటను బద్దలు కొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విరుద్ నగర్ వేదికగా మొదలైన ఈ మాటల యుద్ధం రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలను మరింత వేడెక్కించడం ఖాయం.